ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మీ రేవతి ఆదరపూర్వక నమస్కారం. గురు బంధువులందరికీ కూడా ప్రేమపూర్వక ప్రణామాలు. మరో కొత్త ఆడియో బుక్తో ఈరోజు మనందరం తిరిగి కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ విషయాన్ని వివరించే ముందు మీతో ముందుగా ఒక 4 మాటలు. వెంకయ్య స్వామి తమ అత్యంత కృపతో స్వామి కృప అనే పెసల సుబ్బరామయ్య గారి రచన అయిన చిన్ని గ్రంథంతో అనూహ్యంగా తమ ఆడియో బుక్కు శ్రీకారం చేయించారు. ఊహించని విధంగా ఎంతోమంది స్వామి భక్తులు ఆ ఆడియోని విని ఎంతో ఆదరించారు, ఆనందించారు. 10 నెలల్లోనే 1,00,000 వ్యూస్ని అది సొంతం చేసుకుంది. ఆ చిన్ని గ్రంథం ఎంతోమంది భక్తులకు చేరువైంది. ఆ తర్వాత వరుసగా ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా వరుస గ్రంథాలుగా శ్రీ సాయి శ్రీనివాస్ గారి శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం నిత్యపారాయణ గ్రంథం, శ్రీ పెసల సుబ్బరామయ్య గారి అవధూత లీల, శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారి అవధూత స్వామి అద్భుత చరిత్ర, మాకాని వెంకటరావు గారి గీతాపారాయణం, ఇంకా అవధూత శ్రీ నారాయణదాసు స్వామి వారి దివ్య చరిత్ర పూర్తి చేసుకుని ఇప్పుడు మనం నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి అనే పవిత్ర గ్రంథం యొక్క ఆడియో బుక్ను మొదలు పెట్టుకోబోతున్నాం. ఈ గ్రంథ రచన చేసిన వారు పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. కరుణామయులైన మన శ్రీ వెంకయ్య స్వామి వారి కృపతో ఎక్కడా విఘ్నం కలగకుండా ఆడియో గ్రంథాల ద్వారా నిత్యం స్వామి గురించిన శ్రవణం చేసుకోగలుగుతున్నాం. ఇందుకు కారణమైన స్వామి భక్తులు శ్రీ మండవ రవికాంత్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలతో స్వామివారి ఆశీర్వచనాలు వారి పట్ల ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే స్వామి యొక్క సుందరమైన పోస్టర్స్ తయారు చేస్తూ మనల్ని అలరిస్తున్న రాజశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మొదలుపెట్టబోయే గ్రంథాన్ని గురించిన పరిచయ వాక్యాలు చెప్పుకుందాం. గ్రంథం పేరు నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనకందరికీ ఎంతో ప్రియమైన, మనమందరం ప్రేమగా సాయి మాస్టర్ అని పిలుచుకునే శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి పేరు వినని వారు గురు బంధువులలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు 1938 అక్టోబర్ 30న పవిత్ర సాంప్రదాయక కుటుంబంలో శ్రీమాన్ అనంతాచార్య శ్రీమతి బుచ్చమ్మ పుణ్య దంపతులకు 4వ సంతానంగా జన్మించారు. తండ్రిగారి ఆదర్శ పెంపకంలో యోగాభ్యాసం నేర్చిన భరద్వాజ గారు గుడ్డి నమ్మకానికి తావి అని రీతిన సత్యాన్వేషణ తత్పరత కలిగి ఉండేవారు. వీరి చిన్నతనంలో సంభవించిన దుర్ఘటన కారణంగా జీవము, దైవము, మరణము, కాలము మొదలైన అంశాలపై వారికి ఉదయించిన అనేక ప్రశ్నలను అన్వేషిస్తూ సుదీర్ఘ యోచనలో 6 సంవత్సరాలు గడిపి చివరకు ప్రశ్నలే లేని అద్భుత ఆధ్యాత్మిక స్థితిని పొందారు. అన్ని ప్రశ్నలు సమాధానపడి చక్కటి సమన్వయం కుదిరింది. దైవం యొక్క ఉనికి నిర్ధారణ అయింది. కొద్ది సంవత్సరాల తర్వాత 1963లో షిరిడీ మొదటి దర్శనంలోనే శ్రీ సాయినాథుని సమాధి మందిరంలో వారికి బ్రహ్మానుభూతి కలిగింది. అంతటి స్థితిని ప్రథమ దర్శనంలోనే తమకు ప్రసాదించిన శ్రీ సాయినాథుని అపార కరుణకు ముగ్ధులైన శ్రీ భరద్వాజ వారి గురించి అప్పటి వరకు ప్రచురితమైన ఎన్నో గ్రంథాలను చదివి బాబా సమకాలీకులను ఎందరో ప్రత్యక్ష భక్తులను కలిసి వారి నుండి ఎన్నో విశేషాలు సేకరించి శ్రీ సాయినాథుని సమగ్రమైన చరిత్రను, అవతార కార్యాన్ని ఆకలింపు చేసుకున్నారు. అటు పిమ్మట శ్రీ షిరిడీ సాయినాథుని ఆజ్ఞను అనుసరించి వారి గురించి ఎన్నో అపూర్వమైన గ్రంథాలు రచించారు. సత్సంగాల ద్వారా, లేఖల ద్వారా, సద్గోష్ఠులు, చర్చల ద్వారా, ప్రవచనాలు, ప్రసంగాలతోనూ, పత్రిక రచన ద్వారా, మందిరం నిర్మాణాలతోనూ సాయి ధర్మ ప్రచార యజ్ఞానికి సంపూర్ణంగా అంకితమయ్యారు శ్రీ భరద్వాజ. సమకాలీనులైన అనేక మంది మహనీయుల ఆదరణ, ప్రశంసలు అందుకున్న ఆచార్య భరద్వాజ గారు 1989 ఏప్రిల్ 12వ తేదీన తమ భౌతిక శరీరాన్ని చాలించారు. కానీ నేటికి తాము నిత్య సత్యులుగా పిలిచిన పలికే దైవంగా నిలిచి భక్తులకు అనేక అనుభవాలు, భౌతిక సాక్షాత్కారాలు ప్రసాదించి ఇహపర శ్రేయస్సు ప్రసాదిస్తున్నారు. మాస్టర్గా, ఆచార్యులుగా ఎందరో భక్తుల ప్రార్థనలను అందుకొని అనుగ్రహిస్తున్నారు.
వారు రచించిన ఈ గ్రంథాన్ని ఆడియో బుక్గా మనం శ్రవణం చేయడం నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు. నేను దర్శించిన మహాత్ములు అనేది ప్రధానంగా ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన పుస్తకాల సిరీస్ పేరు. ఇందులో ఆయన తన అనుభవాలను, తాను దర్శించిన వివిధ ఆధ్యాత్మిక గురువుల జీవితాలను, బోధనలను వివరించారు. ఉదాహరణకు అవధూత శ్రీ వెంకయ్య స్వామి, శ్రీ ఆనందమయ్య అమ్మ, శ్రీ చీరాల స్వామి, ఇంకా ఎందరో మహాత్ముల జీవిత చరిత్రలున్నాయి. ఈ రచనల ద్వారా పూజ్య మాస్టర్ గారు మనకు ఆ మహాత్ముల జీవితాలను తెలిపి వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు దోసిళ్లతో అందించారు. మన ఈ ప్రస్తుత గ్రంథంలో మనం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అవధూత శ్రీ వెంకయ్య స్వామిని దర్శించుకోవడం, వారికి కలిగిన అనుభూతులు, వెంకయ్య స్వామి వారి విశిష్టత, గొప్పతనం, వారి బోధలు మనకు కన్నులకు కట్టినట్లుగా వివరించారు. ఇంత గొప్ప గ్రంథాన్ని మనకు అందించినందుకు మన సాయి మాస్టర్కు కోటి కోటి ప్రణామాలతో, భక్తితో మనం ఈ గ్రంథ పారాయణం మొదలు పెడదాం. స్వామిని గురించిన ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుని ధన్యులమవుదాం. స్వామి ఆశీర్వచనములకు పాత్రలమవుదాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఎప్పటిలాగానే విశేషంగా ఈ ఆడియో బుక్ గొలగమూడి వెంకయ్య స్వామి మందిరం నుంచే ఆవిష్కరించబడుతున్నది. ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్న శ్రీ నారాయణదాసు స్వామి వారి దివ్య చరిత్ర కూడా గొలగమూడి నుంచే సంపూర్ణమవడం కూడా చాలా గొప్ప విశేషం. మరో విషయం ఏమిటంటే, స్వామి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి మన ప్రతి ఆడియో బుక్ పోస్టర్స్ను ఎంతో సుందరంగా అలంకరించి మనల్ని అలరిస్తున్న మన ఆర్టిస్ట్ శ్రీ రాజశేఖర్ గారు తమ చేతుల మీదుగా ఈ ఆడియో గ్రంథాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం రాజశేఖర్ గారి గురించి కొంత పరిచయం చేసుకుందాం వారి మాటల్లోనే. మొదటగా శ్రీ స్వామివారికి శతకోటి ప్రణామాలు. నా పేరు సముద్రాల రాజశేఖర్, నా భార్య జగదీశ్వరి, బాబు యశ్వంత్. మేముండేది విజయవాడ. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి గురించి నా మనసులో మాట. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి అనే గ్రంథం చదివిన తర్వాత నేను ఎన్నెన్నో ప్రత్యక్ష అనుభవాలను పొందాను. శ్రీ భరద్వాజ గారు మనందరికీ తెలియచేసినవి మామూలు విషయాలు కావు. స్వయంగా అనంత స్వరూపులు మన ముందు తిరుగుతుంటే మనం పట్టించుకోము. అట్టివారిని మాస్టర్ గారు తెలియపరచడం కూడా మామూలు విషయం కాదు. మన ఇంటిలో ఒక వస్తువు, ఒక మట్టి, ఆకులు, చెత్తగా ఒక దిమ్మలాంటిది ఎలాగో వచ్చిందనుకోండి, దానిని మనం పట్టించుకోము. కానీ అది శుభ్రపరిచి ఇది ఒక బంగారు దిమ్మ అనగానే మనందరం ఎంతో సంతోషిస్తాం, దానిని సొంతం చేసుకోవాలని ఆశిస్తాం. అదేవిధంగా మాస్టర్ గారు శ్రీ వెంకయ్య స్వామి పిచ్చి వెంకయ్యగా తిరుగుతున్న సమయంలో ఈ వెంకయ్య పిచ్చి వెంకయ్య కాదు, స్వయంగా శ్రీమన్నారాయణుడు, త్రిమూర్తుల స్వరూపుడు, భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి అని మనందరికీ తెలియజేశారు. ఎంతటి అదృష్టం మనందరికీ! అందరి మనస్సులో స్వామి ఉంటారు. అందరిలోనూ వెంకయ్య ఉండ్లా అయ్యా అని స్వామి చెప్పినట్లు, కానీ మనం గుర్తించలేం. మొదటగా శ్రీ సాయిబాబాను కూడా పరిచయం చేశారు. కానీ మనమందరం షిరిడీ వెళ్ళి రావడం చాలా ప్రయాసతో కూడిన పని, అందరూ వెళ్ళలేరు. సాయిబాబా శ్రీ వెంకయ్య స్వామి ఒక్కరే అని తెలియజేసి మనకెంతో మేలు చేశారు. అందులో నేనొకడిని. ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళేవాడిని, ఒక్కడినే. నేను ఎన్నో అనుభవాలు పొంది ఉన్నాను. తర్వాత సాయినాథుడే శ్రీ వెంకయ్య స్వామి వద్దకు వచ్చేలా చేసుకున్నారు. గత 30 సంవత్సరాలుగా స్వామిని సేవిస్తూ ఉన్నాను. గత 15 సంవత్సరాల క్రితం నాకు మాస్టర్ గారు రచించిన గ్రంథం మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో లీలలు చూశాను, అనుభవించాను. అందులో 1-2 మీతో ఇప్పుడు పంచుకుంటాను. గ్రంథం వచ్చిన కొత్తలో మా అమ్మగారు బాత్రూమ్ దగ్గర పడిపోయారు. నడుంకు లైట్ క్రాక్ అని చెప్పారు. బెల్ట్ పెట్టుకోమన్నారు డాక్టర్ గారు. చాలా దిగులుతో, శేఖర్ నా పని అయిపోయిందిరా, ఇక మీరే చూసుకోవాలి, నాన్న జాగ్రత్త అని దిగులుగా నాతో చెప్పుకొని బాధపడింది అమ్మ. అప్పుడు వెంటనే తెల్లవారి నుండే స్వామి గ్రంథం పఠించాను. నాకు సుమారు 15-20 రోజులు పట్టింది. కానీ వారం రోజుల్లోనే అమ్మకు తగ్గుముఖం పట్టింది. తర్వాత నెల రోజులలోగా పూర్తిగా నయమైపోయింది. ఇక్కడ ముఖ్యంగా నేను మీతో పంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, శిశువుకు జన్మనిచ్చిన తల్లి తన బిడ్డకు కేవలం మాటలతోనే పెంచడం మొదలు పెడుతుంది. అంటే తల్లి చెప్పిన మాటలు విని బిడ్డ చూడటం, మాట్లాడటం, నడవటం, అల్లరి చేయటం మొదలైనవన్నీ చేస్తూ ఉంటాడు. అంటే వినటం అనేది చాలా గొప్ప ప్రక్రియ. ఏది చేయాలన్నా,
ముందు మనం వింటేనే చేస్తాం. అంటే వినటం అనేది అసలైన నాంది. మాస్టర్ గారు శ్రీ వెంకయ్య స్వామి గురించి చెప్పినది మనందరం వినడం వల్లనే మనం శ్రీ స్వామివారి కృపకు పాత్రులవుతున్నాం. ఇప్పుడు వినడం అనే విశిష్టత అంతా ఇంతా కాదు. మండవ రవికాంత్ గారి ద్వారా స్వామి కృపతో మనందరం గంటి రేవతి గారి నోటి నుండి వచ్చే అమృత పలుకులు వింటున్నాం. అంటే వినడం అనేది చాలా ప్రాముఖ్యం. నవవిధ భక్తులలో శ్రవణం చాలా చాలా గొప్పదని నా అభిప్రాయం. శ్రీ స్వామివారికి మనందరం పూజలు చేస్తూ పూలు, పండ్లు, దక్షిణలు, పలహారాలు మొదలైనవి ఇస్తూ ఉంటాం. వాటిలో స్వామికి ఏది ఇష్టమో ఎవరికి తెలియదు. నాకు మాత్రం 2 విషయాలు స్వామిని తృప్తిపరిచే విషయాలు అనిపిస్తాయి. ఆకలిగా ఉంటే స్వామి భరించలేరు, వెంటనే కడుపు నింపేయాలి. అంటే మనకు ఆకలి వేసి అరగంట గంట అయితే మనకెంతో బాధగా ఉంటుంది. అప్పుడు ఏ తప్పుడు పని అయినా చేసే అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా స్వామి మనకు ఎల్లప్పుడూ ఆకలి నింపే ధోరణిలోనే ఉంటారు. అంటే ఆకలి వేస్తే వెంటనే అన్నం పెట్టాలి. 2, శ్రీ స్వామి మొహంలో చిరునవ్వు, ఆనందం కనిపించేది ఎప్పుడంటే అది స్వామి వేసిన గుండానికి 2 పుల్లలు తెచ్చిస్తే చాలు. ఎంతో సంతోషం ఆయనకు. చివరగా మనం స్వామివారిని కోరుకోవలసింది ఒక్కటే, స్వామి నిజరూప దర్శనమిస్తే మనం గుర్తించాలి అని. నా విషయంలో నా ప్రయత్నం శూన్యం, స్వామి అనుగ్రహం సంపూర్ణం. చివరగా నాది ఒకటే సందేశం. అపరధన్వంతరి అయిన మన వెంకయ్య స్వామి మనందరికీ 2 చప్పరించే మాత్రలు ఇచ్చారు. అవి సర్వవ్యాధి నివారకాలు. ఒకటి ఓం నారాయణ, 2 ఆదినారాయణ. ఈ ఓం నారాయణ, ఆదినారాయణ అనే మాత్రలు అందరూ ఎల్లప్పుడూ నాలుక మీద ఉంచుకోండి. సర్వ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఓం నారాయణ, ఆదినారాయణ. మీ రాజశేఖర్. విన్నారు కదా మన రాజశేఖర్ గారి మనసులోని మాట. మనం ఇక మరునాటి నుంచి నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి అనే పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేసుకొని తరిద్దాం. ఎప్పటిలాగే మీ అందరి విశేష ఆదరణ ఈ గ్రంథానికి కూడా లభిస్తుందని, వెంకయ్య స్వామి ఆశీస్సులు అపారంగా మనందరి మీద వర్షిస్తాయని, మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయని మనసారా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఓం నారాయణ, ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ, ఆదినారాయణ. ఈ శుభ సందర్భంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి యూట్యూబ్ ఛానల్ క్రియేటర్, మన అడ్మిన్ శ్రీ మండవ రవికాంత్ గారు తమ మాటలలో ఇలా విన్నవిస్తున్నారు. భగవద్బంధువులకు, భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరొకసారి ప్రియ విన్నపం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన గొలగముడి పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామివారి సన్నిధిలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి గ్రంథము మొదటి అధ్యాయం ప్రారంభించబడుతుంది. మాకు అన్ని విధాలా సహకరిస్తున్న గొలగముడి ఈవో గారు పి బాలసుబ్రహ్మణ్యం గారికి మరియు దేవస్థాన సిబ్బందికి, అర్చక మహాశైలకు మా ఛానల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు. ఓం నారాయణ, ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై.